అందరికీ నమస్కారం. ఏ వయసులో పురుషులు మరియు స్త్రీలు లైంగికంగా ఎక్కువ చురుకుగా ఉంటారో మీకు తెలుసా? చాలామందికి ఒక సందేహం ఉంటుంది. పురుషులు మరియు స్త్రీలు ఏ వయసులో ఎక్కువ ఆకర్షణ, ఉత్సాహం లేదా సంబంధాల పట్ల ఆసక్తిని చూపిస్తారు అని. స్త్రీల విషయానికి వస్తే వారి జీవితంలో హార్మోన్ల మార్పులు మరింత సంక్లిష్టంగా ఉంటాయి. యవ్వన దశ నుంచి మొదలయ్యే ఈ మార్పుల వారి భావోద్వేగాలు, ఆలోచనలు, సంబంధాలపై ప్రభావం చూపుతాయి. చాలా అధ్యయనాల ప్రకారం 20 నుంచి చివరి నుంచి 30ల మధ్య వయసులో చాలామంది స్త్రీలు తమ భావాలను స్పష్టంగా అర్థం చేసుకునే స్థితికి చేరుకుంటారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం, జీవిత అనుభవం, నిర్ణయాలు అనుకునే సామర్థ్యం పెరుగుతాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి స్త్రీ లేదా పురుషుడు ఒకే విధంగా ఉండరు. కొందరు తక్కువ వయసులోనే పరిపక్వతను చూపవచ్చు. మరికొందరు కొంచెం ఆలస్యంగా ఆ దశకు చేరుకోవచ్చు. పురుషుల్లో యవ్వన దశ ప్రారంభమైన తర్వాత టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందువల్ల 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులో చాలామంది పురుషులు శారీరకంగా చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో శక్తి ఎక్కువగా ఉండడం, కొత్త అనుభవాలపై ఆసక్తి పెరగడం వంటి అంశాలు కనిపిస్తాయి. అయితే వయసు పెరిగే కొద్దీ అనుభవం, బాధ్యతలు, జీవితంపై అవగాహన కూడా పెరుగుతాయి. అందువల్ల చాలామంది పురుషులు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య తమ భావోద్వేగాలను మరింత బాగా అర్థం చేసుకునే సంబంధాలను పరిపక్వంగా నిర్వహించగలుగుతారు. కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాకుండా పరస్పర గౌరవం, నమ్మకం, అనుబంధానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభిస్తారు. వయసు పెరిగే కొద్దీ మనుషుల ఆలోచన విధానం కూడా మారుతుంది. యవ్వనంలో చాలామంది బాహ్య ఆకర్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ అనుభవం పెరిగిన తర్వాత వ్యక్తిత్వం, నమ్మకం, బాధ్యత, పరస్పర గౌరవం వంటి లక్షణాలు మరింత ముఖ్యంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మనోవిజ్ఞాన నిపుణుల ప్రకారం సంబంధాలలో సంతోషం అనేది కేవలం మన వయసుపై ఆధారపడదు. ఒక వ్యక్తి తన భాగస్వామితో ఎంత బాగా మాట్లాడగలుగుతున్నాడు, తన భావాలను ఎంత స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాడు, ఎదుటివారి భావాలను ఎంత గౌరవిస్తున్నాడు అనే అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కొందరు యువకులు లేదా యువతులు పరిపక్వంగా వ్యవహరిస్తే మరికొందరు ఎక్కువ వయసు వచ్చినప్పటికీ అదే స్థాయి అవగాహన కలిగి ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది ఒక అపోహలో ఉంటారు. వయసు పెరిగిన తర్వాత జీవితంలో ఉత్సాహం తగ్గిపోతుందని భావిస్తారు. కానీ వాస్తవానికి మంచి ఆరోగ్యం మరియు సానుకూల దృక్పథం ఉన్నవారు ఏ వయసులోనైనా ఆనందంగా, ఉత్సాహంగా జీవించగలరు. అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. అలాగే పురుషులు మరియు స్త్రీలలో హార్మోన్ల ప్రభావం వేరువేరుగా ఉంటుంది. అందువల్ల వారి భావోద్వేగాలు, ఆసక్తులు, ప్రాధాన్యతలు కూడా ఒకే విధంగా ఉండవు. ఈ తేడాలను అర్థం చేసుకోవడం వల్ల సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. ఒకరికి వర్తించే విషయం మరొకరికి తప్పనిసరిగా వర్తించాల్సిన అవసరం లేదు. అందుకే సాధారణ అధ్యయనాలు ఒక దిశను మాత్రమే చూపిస్తాయి, కానీ ప్రతి వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నిర్వహించలేవు. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఎక్కువ చురుకుదనం అంటే కేవలం శారీరక శక్తి అని భావిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం నిజమైన చురుకుదనంలో 3 అంశాలు ఉంటాయి. శారీరక ఆరోగ్యం, మానసిక స్థిరత్వం, భావోద్వేగ పరిపక్వత. ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో మరింత సంతృప్తిని అనుభవిస్తాడు. ఉదాహరణకు 20 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి శారీరక శక్తి ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ 35 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి జీవిత అనుభవం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంబంధాలను అర్థం చేసుకునే పరిపక్వత ఎక్కువ ఉండవచ్చు. అందుకే కేవలం వయసు ఆధారంగా ఎవరినైనా ఎక్కువ లేదా తక్కువ చురుకుగా ఉన్నారని చెప్పడం సరైన పద్ధతి కాదు. అలాగే సమాజంలో అనేక అపోహలు కూడా ఉన్నాయి. కొందరు పురుషులు ఎప్పుడూ ఒకే స్థాయి ఉత్సాహంతో ఉంటారని, లేదా స్త్రీల ఆసక్తులు పూర్తిగా వయసుపైనే ఆధారపడి ఉంటాయని భావిస్తారు. కానీ శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నవి ఏమిటంటే వ్యక్తిగత అనుభవాలు, ఆరోగ్య పరిస్థితులు, జీవన శైలి, మానసిక ప్రశాంతత వంటి అంశాలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ వ్యక్తులు తమ భావాలను మరింత
స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. యవ్వనంలో సంకోచం లేదా అనిశ్చిత ఉండవచ్చు, కానీ వయసు పెరిగిన తర్వాత చాలామంది తమ అవసరాలు, లక్ష్యాలు, సంబంధాలపై స్పష్టమైన అవగాహన పొందుతారు. ఇది వారి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రతి వ్యక్తి జీవితం ఒకేలా ఉండదు. కొందరు 25 ఏళ్లకే గొప్ప పరిపక్వతను చూపవచ్చు. మరికొందరు 40 ఏళ్ల తర్వాత తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభించవచ్చు. అందుకే ఇతరులతో పోల్చుకోవడం కంటే మన ఆరోగ్యం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచిది. చివరగా ఈ అంశం మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, జీవితంలోని ప్రతి దశకు దాని ప్రత్యేకత ఉంటుంది. యవ్వనానికి శక్తి ఉంటుంది, మధ్య వయసుకు అనుభవం ఉంటుంది, పరిపక్వ వయసుకు జ్ఞానం ఉంటుంది. ఈ 3 దశలు మనిషి జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దుతాయి. అందువల్ల ఏ వయసు ఉత్తమం అనే ప్రశ్న కంటే ఏ వయసులో అయినా ఎలా ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలి అనే ప్రశ్న మరింత ముఖ్యమైనది. అదే నిజమైన విజయానికి, ఆనందానికి దారి చూపిస్తుంది. మనుషుల జీవితంలో సంతోషం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యకరమైన సంబంధాలు పరస్పరం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఒక వ్యక్తి తన జీవితంలో సంతృప్తిగా ఉన్నప్పుడు, తన పనిని ఇష్టపడుతున్నప్పుడు, కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కలిగినప్పుడు అతని మొత్తం జీవన నాణ్యత మెరుగుపడుతుంది. ఇప్పటి కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలామంది తమ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరు మరింత విజయవంతంగా కనిపించడం, మరింత సంతోషంగా కనిపించడం చూసి తమ జీవితాన్ని తక్కువ అంచనా వేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. బయట కనిపించే జీవితానికి, వాస్తవ జీవితానికి చాలా తేడా ఉండవచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో సహనం పెరుగుతుంది. చిన్న విషయాలకే కోపం రావడం తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు ఎక్కువగా ఆలోచించే అలవాటు ఏర్పడుతుంది. ఈ లక్షణాలు వ్యక్తిగత జీవితంలోనే కాదు, కుటుంబ సంబంధాలు మరియు స్నేహాల్లో కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. పరిశోధనల్లో తరచూ కనిపించే మరో అంశం ఏమిటంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖరీదైన పద్ధతులు అవసరం లేదు. ప్రతి రోజు కొద్దిసేపు నడవడం, సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, సరిపడ నిద్రపోవడం వంటి సాధారణ అలవాటే దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలను ఇస్తాయి. అలాగే జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. కొత్త నిపుణ్యాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడం వలన మెదడు చురుకుగా ఉంటుంది. ఇది వయసుతో సంబంధం లేకుండా వ్యక్తిని ఉత్సాహంగా ఉంచుతుంది. చాలామంది యవ్వనం పోయిన తర్వాత జీవితంలో ప్రత్యేకంగా ఏమీ ఉండదు అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ప్రపంచ చరిత్రలో అనేక మంది వ్యక్తులు తమ జీవితంలో తర్వాతి దశల్లోనే గొప్ప విజయాలు సాధించారు. అనుభవం, జ్ఞానం, సహనం కలిసి ఉన్నప్పుడు వ్యక్తి మరింత బలంగా ఎదగగలడు. ఈ కారణంగానే నిపుణులు చెప్తున్న ఒక అందమైన మాట ఉంది: వయసు మన క్యాలెండర్లో పెరుగుతుంది, కానీ మన ఉత్సాహం మన ఆలోచనల్లో పెరుగుతుంది. సానుకూల దృక్పథం, ఆరోగ్యకరమైన జీవన శైలి, మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఏ వయసులోనైనా తన జీవితాన్ని ఆనందంగా గడపగలడు. ధన్యవాదాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి.